గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే సెకండ్ సెమ్ వాళ్ళది ఇంటర్ఫిరెన్స్ కంటిన్యూషన్ చూద్దాం. ఇంటర్ఫిరెన్స్లో మనం కొన్ని క్లాసెస్ చూసుకుంటే ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. తర్వాత చేంజ్ ఆఫ్ ఫేజ్ అండ్ రిఫ్లెక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి అదే ఏ విధంగా రిఫ్లెక్షన్ చెందుతుంది, అదేవిధంగా ప్రాసెస్ రివర్స్ చేస్తే ఏ విధంగా వస్తుంది, ఆ కాన్సెప్ట్ అంతా కూడా నేర్చుకోవడం జరిగింది. ఇది ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్ చేయడానికి చేంజ్ ఆఫ్ ఫేజ్ అండ్ రిఫ్లెక్షన్ చేంజ్ ఆఫ్ ఫేజ్ అండ్ రిఫ్లెక్షన్ని ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్ చేయడానికి లాయిడ్ అనే సైంటిస్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. దాన్ని ఏమంటారంటే లాయిడ్ సింగిల్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ అంటారు. లాయిడ్ సింగిల్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈయన ఒక మిర్రర్ని తీసుకుని ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్ అంటే ఫేజ్ చేంజింగ్ ఎప్పుడు వస్తుంది, రిఫ్లెక్షన్ ద్వారా వస్తుంది, అది పై ఉంటుందని థియరిటికల్గా చెప్పడం జరిగింది. దాన్ని ఎక్స్పెరిమెంటల్లీ నిరూపించింది ఎవరంటే లాయిడ్ అనే సైంటిస్టు. ఎప్పుడంటే ఇది 1834లో లాయిడ్ అనే సైంటిస్టు దీన్ని చేసి ఎక్స్పెరిమెంటల్లీ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్ అనేది పై ఉంటుందని నిరూపించడం జరిగిందనమాట. దానికి ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఆ లైట్ రేస్ యొక్క వేవ్ లెంత్ ఎంత, ఆ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఒకసారి దీని గురించి నేర్చుకుందాం. లాయిడ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక మిర్రర్ని తీసుకున్నాడు. మిర్రర్ ఏ విధంగా ఉందంటే ఇలా ఉంది. ఎంఎన్ అనే మిర్రర్ని తీసుకోవడం జరిగిందనమాట. ఎంఎన్ అనే మిర్రర్ని తీసుకుని ఇక్కడ ఒక స్లిట్ S1 అనే స్లిట్ అంటే ఒక సోర్స్ అనమాట. దీని నుంచి లైట్ రేస్ ట్రావెల్ అవుతున్నాయి. ఏ విధంగా ట్రావెల్ అవుతున్నాయి అంటే ఫస్ట్ మనం లైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది, కానీ S1 దగ్గరికి వచ్చేటప్పటికి ఆ లైట్ అనేది ఎలా ఉంటుందంటే ఏకవర్ణంగా రావాలి, మోనోక్రోమాటిక్ అవ్వాలి. ఈ S1 నుంచి ఏమవుతుందంటే మోనోక్రోమాటిక్ లైటు దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మిర్రర్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, మనం చూసుకునే అద్దం అన్నమాట. ఆ దర్పణం అనేది ఏ విధంగా ఉంటుందంటే డౌన్ సర్ఫేస్ అనేది పెయింట్ వేసేసి ఉంటుంది, పైన మాత్రమే రిఫ్లెక్షన్ మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే S1 నుంచి లైట్ రే ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది అంటే మొదటి ఫేస్, మిర్రర్ యొక్క మొదటి ఫేస్ ఇదేమో బ్యాక్వర్డ్ ఫేస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మాత్రమే ఇన్సిడెంట్ అయ్యింది. ఫస్ట్ మొదట ఫార్వర్డ్ ఫేసు, ఇదేమో బ్యాక్వర్డ్ ఫేస్. ఇక్కడ ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్షన్ చెందుతుంది, దీని మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు రిఫ్లెక్షన్ చెందుతుంది. ఇప్పుడు చేసినప్పుడు ఏమైందంటే ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందిందనమాట. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ లైట్ రే S1 నుంచి మళ్ళీ లైట్ రే బ్యాక్వర్డ్ ఫేస్ దగ్గర కూడా రిఫ్లెక్షన్ చెందే విధంగా ఇన్సిడెంట్ చేస్తారనమాట. ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇన్సిడెంట్ అవి మళ్ళీ ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది. ఓకేనా? S1 నుంచి ఈ విధంగా వచ్చే లైట్ రేస్ రెండు కూడా మధ్యలో కూడా రిఫ్లెక్షన్ చెందుతాయి, కానీ మెయిన్ ప్యాటర్న్ ఏంటంటే మొదటిది చివరిది మాత్రమే డయాగ్రామ్లో రిఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అవగానే ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది, సెకండ్ బ్యాక్వర్డ్ ఇన్సిడెంట్ చెందింది, ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది అనమాట. ఈ రెండు లైట్ రేస్ కూడా ఇక్కడ స్క్రీన్ అనేది పెట్టడం జరుగుతుంది. స్క్రీన్ ఇప్పుడు ఏంటంటే S1 నుంచి వచ్చిన లైట్ రేస్ ఈ విధంగా ట్రావెల్ చేసి రిఫ్లెక్షన్ చెందాయి. ఈ రెండు లైట్ రేస్ ఏ విధంగా ఉంటాయంటే దీని యొక్క మిథ్యా ప్రతిబింబం అంటే వర్చువల్ ఇమేజ్, దీన్ని చూసే ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక వాటర్ అనుకుంటే, వాటర్ లేయర్ అనుకుంటే S1 యొక్క ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది. S1 యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. మనకి వాటర్ లేయర్ ఇక్కడ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. దీని పాయింట్ O అనుకోండి సెంటర్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ లైట్ రే మనం చేసిన ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా ఉంటే దీన్ని అంతటినీ ఒక టేబుల్ మీద ఏర్పాటు చేశాడు ఎక్స్పెరిమెంట్ అంతటిని.
దీనికి స్క్రీన్ ఇక్కడ అప్లై చేశాడు, ఇటువైపు ఏమో సోర్స్ అనేది S1 నుంచి వచ్చిన లైట్ రేస్ ఈ విధంగా ట్రావెల్ చేసి రిఫ్లెక్షన్ చెందింది. ఇప్పుడు ఏంటంటే S1 యొక్క విర్చువల్ ఇమేజ్ అనేది ఇక్కడ S2 అనేది ఇక్కడ ఉందనుకోండి. S2 అనేది S1 యొక్క విర్చువల్ ఇమేజ్ అంటే మిథ్యా ప్రతిబింబం అనేది S2 అనుకుంటున్నాం. ఈ S2 నుంచి ఇవి వచ్చినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. విర్చువల్ ఇమేజ్ S2 నుంచి వచ్చినట్టుగా ఈ లైట్ రేస్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా, అర్థమవుతుందో చెప్పేది? S2 నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి రెండు కూడా. మనం అక్కడ స్క్రీన్లో చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఒక మైక్రోమీటర్ అప్లై చేయడం జరుగుతుంది. మైక్రోమీటర్లోంచి ఈ ఎక్స్పెరిమెంట్ అంతా చూడడం జరుగుతుంది. ఇప్పుడు S1 నుంచి వచ్చిన లైట్ రేస్ అనేవి రిఫ్లెక్షన్ చెందే ఈ విధంగా వచ్చాయి. రిఫ్లెక్టెడ్ రేస్ మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది? రిఫ్లెక్షన్లో మాత్రమే వస్తుంది. రిఫ్లెక్షన్లో వస్తుంది కాబట్టి ఈ రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి S2 అంటే S1 యొక్క విర్చువల్ ఇమేజ్ అనుకుంటే S2 నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా వచ్చినట్టు కనిపించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్ఫెరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్ఫెరెన్స్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే రిఫ్లెక్టెడ్ రేస్లో మాత్రమే ఫామ్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ రేస్ ఏమున్నాయి ఇక్కడ లెటర్స్ అనేది అప్లై చేయండి. ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది, ఎంఎన్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యింది. దీన్ని ఏమనుకున్నాడంటే P అనుకుంటున్నాడు, ఇది B అనుకోండి, ఇదేమో O అనుకున్నాం. O అనుకుంటే దీని యొక్క లైట్ రే ట్రావెల్ చేసిన విధానం ఇక్కడ ఇన్సిడెంట్ అవగానే రిఫ్లెక్షన్ చెందింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎంత లైట్ రే ఇన్సిడెంట్ అయ్యిందో ఇక్కడ ఒక పదం ఉపయోగిస్తాడు, గ్రాడ్యువల్ యాంగిల్ అనే పదం ఉపయోగిస్తాడు. ఇక్కడ గ్రాడ్యువల్ ఇమేజ్ అనేది గ్రేజింగ్ ఇన్సిడెంట్ అని ఉపయోగిస్తాడు. ఇక్కడ గ్రేజింగ్ యాంగిల్ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. గ్రేజింగ్ యాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ S1 నుంచి ఇన్సిడెంట్ చేసేటప్పుడు మిర్రర్ పైన ఒక యాంగిల్ ఆ పర్టికులర్ యాంగిల్కి ఏమవుతుందంటే ఎంత లైట్ రే ట్రావెల్ చేస్తుందో అంత లైట్ రే కూడా రిఫ్లెక్షన్ చెందుతుంది. ఏ యాంగిల్కి రిఫ్లెక్షన్ చెందుతుంది అంటే ఆ యాంగిలే గ్రేజింగ్ యాంగిల్ అన్నాడు అనమాట. అర్థమవుతుందా? టోటల్గా మనం తీసుకున్న లైట్ రే అనేది టోటల్గా రిఫ్లెక్షన్ చెందితే ఏ యాంగిల్కి రిఫ్లెక్షన్ చెందుతుందో ఆ యాంగిల్ ఏమనుకున్నాడు? గ్రేజింగ్ యాంగిల్ అనుకున్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ చెందిన లైట్ రే ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది. తర్వాత ఇంకొక లైట్ రే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ చెందింది, ఈ విధంగా రిఫ్లెక్షన్ చెందింది. ఒకవేళ దీని యొక్క డైరెక్షన్ ఉంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని ఏమనుకున్నాడంటే Q అనుకున్నాడు. ఓకేనా, ఇది జరిగినది. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి S1 నుంచి వచ్చిన లైట్ రేస్ ఈ రెండు కూడా ఏమైనాయి అంటే S2 నుంచి వచ్చినట్టుగా కనిపించి ఈ రెండు లైట్ రేస్ కూడా అధ్యారోపణం చెంది సూపర్ పొజిషన్ జరిగి ఏమవుతుందంటే ఇంటర్ఫెరెన్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇంటర్ఫెరెన్స్ ఫామ్ అయిందంటే ఖచ్చితంగా ఏం ఫామ్ అవుతాయి? ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఫ్రింజెస్ అంటే పట్టీలు ఫామ్ అవుతాయి. పట్టీలుగా ఫామ్ అవడం జరుగుతుంది. ఈ పట్టీలు ఈ విధంగా ఈ మధ్య ప్రాంతంలో మాత్రమే ఫామ్ అవుతాయి. ఇక్కడ సెంట్రల్ ఇమేజ్ ఉంది కదా, O అనేది ఏంటంటే మనం మధ్యలో తీసుకున్న పార్ట్, దాని యొక్క సెంట్రల్ పార్ట్. ఆ సెంట్రల్ పార్ట్ దగ్గరికి మాత్రం లైట్ రే అనేది ఏమి కూడా ట్రావెల్ చేయదు కాబట్టి ఇక్కడ సెంట్రల్ పార్ట్ అనేది ఇప్పుడు కూడా ఇక్కడ తీసుకోవడం జరగదు అనమాట. ఓన్లీ జరిగేది ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ దగ్గర మాత్రమే ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది. ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఏ విధంగా ట్రావెల్ చేశాయంటే ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రమే PB ప్రాంతంలో మాత్రమే ఇన్సిడెంట్ చెంది. ఇదంతా కూడా మనం జరిగిన ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుందంటే మైక్రోమీటర్ స్క్రీన్ వెనకాల పెట్టి మైక్రోమీటర్లో చూడడం జరుగుతుంది. ఆ మైక్రోమీటర్లో మాత్రమే ఇంటర్ఫరెన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ రిఫ్లెక్షన్లో వచ్చే ఫేజ్ చేంజ్ అనేది పై అనేది ఉంటుందని ఎవరు లాయిడ్ అనే సైంటిస్టు చెప్పడం జరిగిందనమాట. లాయిడ్ అనే సైంటిస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఒక బెంచ్ మీద తీసుకున్నట్టయితే ఆ బెంచ్ యొక్క వెడల్పు
డి అనుకున్నాడు అనమాట. బెంచ్ యొక్క వెడల్పు ఎంత? డి. నెక్స్ట్ S1 S2ల మధ్య డిస్టెన్స్ అనేది ఉంటే 2D ఉంటుంది అని తీసుకోవడం జరిగిందనమాట. S1 యొక్క విర్చువల్ ఇమేజే S2. ఈ S2 నుంచి వచ్చినట్టుగా ఉంటాయి ఈ రెండు కూడా రిఫ్లెక్టెడ్ రేస్. ఆ రిఫ్లెక్టెడ్ రేస్లోనే ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఫేజ్ చేంజింగ్ ఓన్లీ రిఫ్లెక్షన్లో మాత్రమే చెందుతుంది. అందువల్లే రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాయో అక్కడ మాత్రం ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయింది అని లాయిడ్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఓన్లీ ఆ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి? S2 నుంచి వచ్చినట్టుగా కనిపిస్తాయి. S2 అనేది ఏంటంటే విర్చువల్ ఇమేజ్ ఆఫ్ S1. ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే మ్యాటర్ కింద ఉంటుంది. జాగ్రత్తగా చదువుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇది లాయిడ్ చేసిన ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ దీన్ని కాలిక్యులేషన్ పార్ట్ చూసుకుంటే కాలిక్యులేషన్ పార్ట్ ఏంటి? S1 S2లు అనేవి ఇక్కడ ఏంటి? ఒకదానికొకటి సోర్సెస్. S1 యొక్క విర్చువల్ ఇమేజ్ S2. ఇప్పుడు ఏంటంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ లైట్ రే S1 నుంచి వచ్చిన లైట్ రే ఎంత డిస్ప్లేస్మెంట్ చెందింది అది కావాలనుకోండి. y1 ఈక్వల్ టు ఫార్ములా y1 ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ I ఇంటూ ఒమేగా టీ మైనస్ π1. y2 ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ I ఇంటూ ఒమేగా టీ మైనస్ π2. ఇది రెండు యొక్క డిస్ప్లేస్మెంట్స్. S1 S2ల ద్వారా వచ్చిన లైట్ రేస్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ అంటే ఎంత దూరం ట్రావెల్ చేసాయో వాటి యొక్క ఫార్ములాస్ అవి. రిజల్టెంట్ కావాలనుకోండి y ఈక్వల్ టు ఏం కావాలి? y1 ప్లస్ y2 అవుతుంది. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ కావాలనుకోండి, ఫలిత స్థానభ్రంశం కావాలనుకుంటే y ఈక్వల్ టు y1 ప్లస్ y2 కావాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే π1 ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాడు 2π/λ ఇంటూ x1, π2 ఈక్వల్ టు 2π/λ ఇంటూ x2 ప్లస్ ఆర్ మైనస్ π. ఇది π1కి π2కి ఇచ్చిన ఫార్ములాస్ అనమాట. ఈ రెండు కూడా తీసుకోవాలి. తర్వాత లాస్ట్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఏమొచ్చింది? y ఈక్వల్ టు y1 ప్లస్ y2, y ఈక్వల్ టు y1 ప్లస్ y2. అది ఫైండ్ అవుట్ చేయండి. y ఈక్వల్ టు y1 అంతంత a ఇంటూ ఈ పవర్ I ఒమేగా టీ మైనస్ π1 ప్లస్ a ఇంటూ ఈ పవర్ I ఒమేగా టీ మైనస్ π2 అనుకుంటే రెండిట్లో ఏ కామన్ చేయొచ్చు? ఈ పవర్ I ఒమేగా టీ కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే మిగిలింది ఏంటి? ఈ పవర్ I ఇంటూ π1 మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ I π1 ప్లస్ ఈ పవర్ మైనస్ I π2. అది కామన్ చేస్తే వచ్చింది a ఈక్వల్ టు ఈ పవర్ I ఒమేగా టీ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ మైనస్ I టీటా అనే ఫార్ములా ఉంటుంది. దానికి ఫార్ములా ఏంటంటే కాస్ π1 ప్లస్ I సైన్ π1 ఫార్ములా. దీనికి సేమ్ అదేవిధంగా ప్లస్ కాస్ π2 ప్లస్ I సైన్ π2. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో ఉంటే ట్రిగ్నోమెట్రీలో ఆ ఫార్ములాస్ ప్రకారం వచ్చినాయి అనమాట. దీని విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ప్లస్ కదమ్మా మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, దీన్ని చూడండి a ఇంటూ ఏని ఇక్కడ ఏం చేస్తారంటే లోపలికి పంపండి. ఈ పవర్ I ఒమేగా టీ ఉంచండి. ఇక్కడ ఏ కామన్ చేస్తే కాస్ వాల్యూస్ రెండు ఒక చోట రాయండి. ఏ కామన్ చేస్తే కాస్ π1 ప్లస్ కాస్ π2 ప్లస్ ఏ కామన్ చేస్తే మైనస్ ఏ కామన్ చేస్తే I ఇంటూ ఏ కామన్ చేసాం అనుకోండి I సైన్ π1 ప్లస్ I సైన్ π2. ఇది మైనస్ కామన్ చేసినప్పుడు మైనస్ కామన్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేశారంటే దీన్ని అంతటినీ ఆర్ కాస్ థీటా అనుకున్నాడు. దీన్ని అంతటినీ ఆర్ సైన్ థీటా అనుకున్నాడు అనమాట. సైన్లో ఉంది కాబట్టి సైన్ థీటా, కాస్లో ఉంది కాబట్టి కాస్ థీటా అనుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ పవర్ I ఒమేగా టీ ఇంటూ దీని అంతటిని ఏమనుకున్నా ఆర్ కాస్ థీటా
ఆర్ కాస్ టీటా ప్లస్ మైనస్ ఉంది కదా ఆర్ ఇంటూ సైన్ టీటా, ఆర్ కాస్ టీటా మైనస్ ఆర్ సైన్ టీటా, ఆర్ని ఎదరికి తీసుకొచ్చింది ఆర్ కామన్గా ఉంది కాబట్టి ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా టీ కాస్ టీటా మైనస్ ఇక్కడ ఐ ఉంది కదా ఐ తీసుకోండి ఆర్ ఐ సైన్ టీటా, దాని ప్రకారం తీసుకుంటే ఇక్కడ ఐ వస్తుందమ్మా ఐఆర్ సైన్ టీటా, ఐ అలా ఉందో అలా ఉంచండి, ఓన్లీ సైన్లో ఉన్నది ఏ ఇంటూ సైన్ టీటా π1 ప్లస్ సైన్ π2 ఐ కామన్ చేస్తే వచ్చింది, దీని వాల్యూ ఎంత అవుతుంది కాస్ టీటా మైనస్ ఆర్ కామన్ చేస్తాం కాబట్టి ఐ సైన్ టీటా వస్తుంది. ఓకే, దీని రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఐ ఒమేగా టీ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఓకే, దీన్ని ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా టీ, దీని ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఐ టీటా, ఈ పవర్ మైనస్ ఐ టీటా ఫార్ములా సేమ్ దీని ప్రకారం వచ్చింది. ఇక్కడ మైనస్ ఎలా తీసుకున్నాం π1లో ఉంది కాబట్టి π1లో వచ్చింది, ఇక్కడ టీటాలో ఉంది కాబట్టి టీటాలో వచ్చింది అనమాట. దీన్ని ఈ విధంగా రాసుకొస్తే దీని కంటిన్యూషన్ చూడండి, y ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ ఒమేగా టీ, ఈ రెండిట్లో కామన్గా ఐ కామన్ చేస్తే ఒమేగా టీ మైనస్ టీటా అవుతుంది. y ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఒమేగా టీ మైనస్ టీటా. ఫస్ట్ మనం ఆర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఆర్ కాస్ టీటా ఈక్వల్ టు ఏం రాసుకున్నాం ఆర్ కాస్ టీటా అంటే ఇదే కదా, అంటే ఏ కాస్ π1 ప్లస్ కాస్ π2. నెక్స్ట్ ఆర్ సైన్ టీటా ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ π1 ప్లస్ సైన్ π2. ఇవే కదా అనుకున్నాం మనం ఇందాక ఆర్ సైన్ టీటా ఆర్ కాస్ టీటా వాల్యూస్. ఇప్పుడు ఏంటంటే ఆర్ స్క్వేర్ కావాలనుకోండి, ఆర్ స్క్వేర్ కావాలి, ఆర్ స్క్వేర్ కావాలంటే ఈ రెండింటిని కలిపండి, ఈ రెండింటిని కలిపేస్తే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, రెండింటిలో ఆర్ స్క్వేర్ కామన్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అవుతుంది. మిగిలింది రెండింటిని స్క్వేర్ చేసుకోవాలి, ఇరువైపులా చేసుకోవాలి. అంటే మనకి ఇంటెన్సిటీ కావాలి, మనం తీసుకున్న లైట్ యొక్క తీవ్రత కావాలి. ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఆర్ స్క్వేర్ అవుతుందన్నమాట, ఆర్ స్క్వేర్ మనకి ఫార్ములా. ఆర్ స్క్వేర్ కంటే ఏంటి ఆర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ టీటా, ఈ రెండింటిని కలిపితే వచ్చింది ఏంటి ఆర్ స్క్వేర్ ఇంటూ 1 వస్తుంది. అంటే ఆర్ స్క్వేరే కదా వస్తుంది, అది ఏమవుతుంది అంటే ఇటువైపు రెండింటిని కలిపితే వచ్చింది. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు ఏ ఇంటూ కాస్ π1 ప్లస్ కాస్ π2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సైన్ π1 ప్లస్ సైన్ π2 మొత్తానికి హోల్ స్క్వేర్. ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటంటే ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే మనకి ఈ రెండింటిని కలిపితే వచ్చింది, అది అటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవి రెండింటిని కలిపితే వచ్చేది సమానం అవుతుంది. ఆ రెండింటిని అప్లై చేస్తే సార్ చూడండి ఐ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడండి, ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఏ స్క్వేర్, రెండిట్లో ఏ స్క్వేర్ బయటకు తీసేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ π1 ప్లస్ కాస్ స్క్వేర్ π2 ప్లస్ 2 కాస్ π1 కాస్ π2 అంటే ఎంత అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలోకి వచ్చింది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ దేని దానికే ఏ స్క్వేర్ రెండిట్లో ఉంది కదా, రెండిట్లో ఏ స్క్వేర్ బయటకు కామన్ చేస్తాను, ఇంక మిగిలింది సైన్ స్క్వేర్ π1 ప్లస్ సైన్ స్క్వేర్ π2 ప్లస్ 2 సైన్ π1 సైన్ π2 అవుతుంది. సేమ్ రెండిట్లో కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. అంటే ఎంత అవుతుంది ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా π1 కాబట్టి రెండు కూడా దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ ఈ రెండింటిని కలిపితే వచ్చేది 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 ప్లస్ 2 కాస్ π1
కాస్ పై టూ రెండిట్లో 2 కామన్ చేయండి ప్లస్ సైన్ పై 1 సైన్ పై 2 టోటల్గా చూసుకుంటే ఇది ఎలా 2 వచ్చిందంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ పై 1 ప్లస్ సైన్ స్క్వేర్ పై 1 అంటే 1 కాస్ స్క్వేర్ పై 2 ప్లస్ సైన్ స్క్వేర్ పై 2 అంటే 1 1 ప్లస్ 1 2 నెక్స్ట్ దీంట్లో రెండిట్లో 2 కామన్ చేశాను మిగిలిన టర్మ్స్ ఇవే కామన్ చేస్తే కాస్ పై 1 కాస్ పై 2 ప్లస్ సైన్ పై 1 సై పై 2 ఓకే ఈ రెండిట్లో కామన్గా మళ్ళీ 2 వస్తుంది అంటే 2a స్క్వేర్ కామన్ అవుతే 1 ప్లస్ 1 ఉంటుంది ఇక్కడ 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాస్ పై 1 ప్లస్ కాస్ పై 2 అంటే ఇది ఎలా ఉందంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది అంటే దీని ఫార్ములా ఏంటంటే కాస్ బి మైనస్ ఏ ఫార్ములా కానీ ఇక్కడ పై 1 పై 2లో ఉంది కాబట్టి కాస్ ఎలా అవుతుంది పై 2 మైనస్ పై 1 అవుతుంది 1 ప్లస్ కాస్ పై 2 మైనస్ పై 1 అవుతుంది అనమాట దీన్నే ఇంకా i ఈక్వల్ టు ఈ విధంగా రాసుకున్న తర్వాత దీని కంటిన్యూషన్ చూడండి 1 ప్లస్ కాస్ పై 2 మైనస్ పై 1 అని వచ్చింది 2a స్క్వేర్ని ఏ విధంగా అనుకున్నారంటే ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది 1 ప్లస్ కాస్ థీటా రూపంలో ఉంది మళ్ళీ 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అవుతుంది ఫార్ములా సేమ్ దీన్ని అప్లై చేస్తే 2a స్క్వేర్ ఇంటూ 2 థీటా బదులుగా పై 2 మైనస్ పై 1 అని ఉంది అంటే కాస్ స్క్వేర్ థీటా బై 2 అంటే పై 2 మైనస్ పై 1 బై 2 అవుతుంది ఇదంతా థీటా అనుకుంటే పై 2 మైనస్ పై 1ని థీటా అనుకుంటే 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 థీటా బదులు పై 2 మైనస్ పై బై 2 ఉంది పై 1 ఉంది కాబట్టి పై 2 మైనస్ పై 1 బై 2 అవుతుంది అన్నమాట 2 ఎదురు తీసుకొస్తే 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 అవుతుంది అనమాట i ఈక్వల్ టు ఇంటెన్సిటీకి ఫార్ములా ఇది దీంట్లో మనకి 2 కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది మినిమం ఎప్పుడు అవుతుంది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే కాస్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 ఈ వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే కాసుల్లో వాల్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే 0కి 1కి -1 ఆ వాల్యూస్ మధ్యలో ఉంటాయి అంటే -1కి +1కి మధ్యలో ఉంటాయి కాస్ వాల్యూస్ అంటే మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది +1 దగ్గర అవుతుంది అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ కండిషన్ మ్యాక్సిమం కండిషన్ తీసుకున్నప్పుడు కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 అనేది ఎప్పుడు కూడా 1 అవ్వాలి దీని వాల్యూ 1 అవ్వాలంటే ఖచ్చితంగా ఎప్పుడు అవుతుంది 1 కాస్ స్క్వేర్ పై 2 మైనస్ పై 1 బై 2 అనేది 1 అవ్వాలి 1 అవ్వాలంటే స్క్వేర్ తీసేయండి ఫస్ట్ కాస్ పై 2 మైనస్ స్క్వేర్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా ఈక్వల్ టు 1 దీని వాల్యూ 1 అవుతే మనకి ఖచ్చితంగా 1 స్క్వేర్ అంటే 1 కదా మనకి ఎప్పుడు కూడా 1 అవ్వాలి దీని వాల్యూ 1 అయితే అది మ్యాక్సిమం అవుతుంది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే దీని వాల్యూ 1 అయినప్పుడు 1 ఎప్పుడు అవుతుంది కాసుల్లో 0కి అవుతుంది పైకి అవుతుంది 2 పైకి అవుతుంది కానీ కాస్ పై తీసుకుంటే దాని వాల్యూ 1 2 పై తీసుకుంటే 1 అలా ఏ పై తీసుకున్నా సరే అది ఎంత అవుతుందంటే 1 అవుతుంది ఇప్పుడు ఏంటంటే పై 2 మైనస్ పై 1 బై 2 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే n పై అవుతుంది అంటే n పై n బదులు 1 పెట్టుకుంటే 2 పెట్టుకుంటే 3 పై అలా పై వాల్యూ ఎప్పుడైనా సరే కాస్ వాల్యూ 1 అవుతుందండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పై 2 మైనస్ పై 1 ఈక్వల్ టు 2n పై అని రాసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ పై 2 అంటే మళ్ళీ పై 1 పై 2 వాల్యూస్ ఇందాక రాశాను అవి తీసుకుని చేయాలన్నమాట పై 2 వాల్యూ ఎంత అవుతుంది చూడండి పై 2 ఎంత 2π బై లాంబ్డా x2 ప్లస్ ఆర్ మైనస్ పై మైనస్ పై 1 అంటే 2π బై లాంబ్డా ఇంటూ x1 ఈక్వల్ టు
2n పై. ఇది మనకి వచ్చిన π2 వాల్యూ π1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. రెండిట్లో కామన్గా ఏమున్నాయి 2π/λ కామన్ చేయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ పై అటువైపు వెళ్ళింది అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ పై అంటే మైనస్ ఆర్ ప్లస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అలా ఉంటుంది. దీని కంటిన్యూషన్ చూడండి. దీని కంటిన్యూషన్లో చూసుకుంటే 2π/λ కామన్ చేస్తే x2 మైనస్ x1, రెండిట్లో x2 మైనస్ x1 అవుతుంది. 2π/λ కామన్ చేస్తుంది. ఇటువైపు ఏముంది 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై వస్తుంది. ఇటువైపుకి వస్తే ఇటు ప్లస్ ఆర్ మైనస్ పై అటువైపు వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. అంటే 2π/λ ఇంటూ x2 మైనస్ x1 ఈక్వల్ టు రెండిట్లో కామన్గా ఏముంది పై ఉంది. పై కామన్ చేస్తే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 పై అవుతుంది అన్నమాట. ఇప్పుడు x2 మైనస్ x1 ఈక్వల్ టు ఈ పై క్యాన్సిల్ అయిపోతాయమ్మా. మిగిలింది x2 మైనస్ x1 ఈక్వల్ టు ల్యాండా అటువైపుకి వెళ్తే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 λ/2 అవుతుంది అనమాట. అది x2 మైనస్ x1 ఈక్వల్ టు అక్కడికి వచ్చింది. మ్యాక్సిమం యొక్క కండిషన్ ఏంటంటే ఇది. ఇక్కడ λ/2 అనేది ఇక్కడ పాత్ రిఫరెన్స్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ చేంజ్ ఫేజ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకున్నప్పుడు, చేంజ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్లో తీసుకున్నప్పుడు λ/2 అనేది పాత్ డిఫరెన్స్ ఉంటుంది. పై అనేది ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. పాత్ డిఫరెన్స్ వేరు, ఫేజ్ డిఫరెన్స్ వేరు. ఇది మ్యాక్సిమం కండిషన్. మినిమం కండిషన్ తీసుకున్నప్పుడు సేమ్ దీనికి లాగే మినిమం ఎప్పుడు అవుతుంది cos π/2 మైనస్ π1 ఇది cos π2 మైనస్ π1/2 అనేది 1 అయితే మ్యాక్సిమం, అదే 0 అయితే మినిమం. అంటే cos π2 మైనస్ π1/2 ఈక్వల్ టు 0, π2 మైనస్ π1/2 ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 0. cos ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ఎప్పుడు అవుతుంది 0 cos 90కి అవుతుంది, 3π/2కి అవుతుంది, 5/2కి అవుతుంది. ఓన్లీ ఆడ్ నెంబర్స్కి మాత్రమే అవుతుంది. అంటే 2n ప్లస్ 1 π/2కి అవుతుంది అన్నమాట. n బదులు 0 పెడితే 2 × 1 0 ప్లస్ 1 అంటే π/2 అవుతుంది దాని వాల్యూ. 2 పెడితే 2 × 2, 1 పెడితే 2 ప్లస్ 1 అంటే 3π/2, 2 పెడితే 5π/2 అంటే ఆడ్ నెంబర్స్ యొక్క π/2కి సమానం అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక మిగిలింది π2 మైనస్ π1 ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై అవుతుంది. సేమ్ దీంట్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. 2π/λ x2 ప్లస్ ఆర్ మైనస్ పై మైనస్ 2π/λ ఇంటూ x1 2n ప్లస్ 1 ఇంటూ పై. రెండిట్లో మళ్ళీ ఇందాకలా కామన్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ పై అటువైపు తీసుకోండి మళ్ళీ. అంటే ఎంత అవుతుంది 2π/λ కామన్ చేస్తే x2 మైనస్ x1 అవుతుంది ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై. ఈ ప్లస్ ఆర్ మైనస్ పై ఇటువైపు వస్తే ప్లస్ ఆర్ మైనస్ పై అవుతుంది. దీని కంటిన్యూషన్ చూడండి. 2π/λ x2 మైనస్ x1 ఈక్వల్ టు రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు పై కామన్ చేయొచ్చు. అంటే ఎంత అవుతుంది 2n ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 పై అవుతుంది. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ప్లస్ 1 తీసుకోండి. ఇంకా ఎంత అవుతుంది 2n ప్లస్ 2 ఇంటూ పై అవుతుంది అనమాట. 2π/λ ఇంటూ x2 మైనస్ x1. ఈ పై క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది x2 మైనస్ x1 ఈక్వల్ టు λ/2 ఇటువైపు వస్తే 2n ప్లస్ 2/λ/2 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే x2 మైనస్ x1 ఈక్వల్ టు 2తో మల్టిప్లై 2తో భాగించామనుకోండి, 2 కామన్ చేస్తే n ప్లస్ 1 λ/2 అవుతుంది. ఇంకా ఇటువైపు ఉన్న వాల్యూ ఉంది కదా, 2 వాల్యూని తీసేస్తే ఇంక లాంబ్డా మిగులుతుంది. ఇలా ప్రతిదీ భాగిస్తే దీంట్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 × λ/2 కదా రెండిట్లో. ఇప్పుడు ఏమవుతుంది
రెండిట్లో 2 కామన్ చేస్తే n+1/λ/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోయి n+1 ఇంటూ లాంబ్డా వస్తుంది అనమాట. x2 - x1 = n+1 ఇంటూ లాంబ్డా వస్తుంది అనమాట. ఇది మినిమం కండిషన్. మినిమం కండిషన్ ఇది, మ్యాక్సిమం కండిషన్ అది, రెండు వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ థియరీ అనమాట. దీని యొక్క థియరీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ యొక్క థియరీ మినిమాకి ఏ విధంగా ఉంటుంది, మ్యాక్సిమాకి ఏ విధంగా ఉంటుంది అనేది రెండు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఇంకొక యూజ్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి ఆ లైట్, మనం తీసుకున్న లైట్ యొక్క వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ వేవ్ లెంత్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. వేవ్ లెంత్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి. అది ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు S1కి S2కి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, 2D అనుకున్నాం. నెక్స్ట్ దీని యొక్క డిస్టెన్సు D అనుకున్నాం. స్క్రీన్కి మనం తీసుకున్న సోర్స్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, D అనుకున్నాం. మనకి ఇక్కడ ఫ్రింజెస్ ఫామ్ అయ్యాయి కదా, ఆ ఫ్రింజ్ యొక్క విడ్త్ దాన్ని ఏమనుకుంటున్నారంటే బీటా అనుకుంటున్నాం అనమాట. బీటా అనేది ఫ్రింజ్ విడ్త్ అంటే మనం తీసుకున్న ఏర్పడిన ఇంటర్ఫిరెన్స్ జరిగిన తర్వాత వచ్చిన ఫ్రింజ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంటు దీని యొక్క వెడల్పు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. వెడల్పు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇంటర్ఫిరెన్స్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, మనం స్క్రీన్ తర్వాత ఒక మైక్రోమీటర్ పెట్టుకుంటే కనిపిస్తే అది మైక్రోమీటర్ ద్వారా కనిపిస్తుంది. ఆ ఫ్రింజెస్ యొక్క వెడల్పు కావాలనుకుంటే మనం మధ్యలో ఏం చేస్తామంటే మైక్రోమీటర్కి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్కి మధ్యలో ఒక కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించి ఈ ఫ్రింజ్ విడ్త్ అనేది బీటా వాల్యూని కాన్వెక్స్ లెన్స్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ మైక్రోమీటర్ ద్వారా చూస్తూ దాని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఆ బీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే బీటా = λD/2D. ఫార్ములా ఏంటంటే ఫ్రింజ్ విత్ ఫార్ములా బీటా = λD/2D. లాంబ్డా అనేది ఏంటి, ఇక్కడ లైట్ యొక్క వేవ్ లెంత్. మనకు కావాల్సింది లాంబ్డా కావాలి అంటే దీన్ని యూజ్ చేసి లాంబ్డా = ఈ రెండింటిని ఇటువైపు పంపండి, భాగిస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే గుణిస్తుంది. లాంబ్డా = బీటా × 2D/D. ఇది లాయిడ్స్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన లైట్ యొక్క వేవ్ లెంత్కి ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి దాని యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ 2D అనేది ఏంటి, S1కి S2కి మధ్య డిస్టెన్స్. S1 అనేది ఏంటి, సోర్స్. ఇది S2 అనేది దీని యొక్క విర్చువల్ ఇమేజ్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు 2D. ఏ విధంగా కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం తీసుకున్న బెంచ్, ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఒక బెంచ్ మీద తీసుకుని ఉంటున్నాం కదా, సోర్స్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే D అనుకుంటున్నాం. ఆ డిస్టెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఒక స్కేల్ అనేది ఉంటుంది కదా, మనకి లాంగ్ స్కేల్ ఉంటాయి కదా, ఆ స్కేల్ని ఉపయోగించి దీని యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అది D వాల్యూ. 2Dని అయితే కాన్వెక్స్ లెన్స్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ = బీటా × 2D/D. ఇది లాయిడ్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ రేపు చూద్దాం. ఓకే.